Hello aspirants, welcome to Neomentor's Daily Contemporary Issues. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది 2019 ప్రపంచాన్ని చాలా భయభ్రాంతాలకు గురి చేసింది కోవిడ్లో అనేక వెరైటీస్ వచ్చాయి. వేరియంట్స్ అని అంటాం వాటిని. ఒమిక్రాన్ వేరియంట్ అని ఇంకా చాలా వేరియంట్స్ వచ్చాయి. ఇప్పుడు మరొక కొత్త వేరియంట్ వస్తుందట, అదే JN.1 వేరియంట్. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చే అవకాశాలు తక్కువేమో కానీ స్థానికంగా వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కోవిడ్ గురించి అందరికీ తెలిసిపోయింది కాబట్టి. సో అంటే అప్పటి నుంచి మాస్కులు అలవాటైనాయి. నేనైతే మరీ ఎక్కువ పెట్టుకున్నాను, డస్ట్ అలర్జీ ఉంది కాబట్టి. సో మరొకసారి ఈ కోవిడ్ ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఈ కొత్త JN.1 వేరియంట్ గురించి చూస్తే ఇది ఒమిక్రాన్ సబ్లీనియేజ్కి చెందింది. ఒమిక్రాన్ వైరస్ మోడల్లోగానే ఉంటుంది. ఏషియాలో ఇప్పటికీ కొన్ని కేసెస్ వచ్చాయి, ఎస్పెషల్లీ హాంకాంగ్, చైనా, థాయిలాండ్, సింగపూర్లో. సో భారతదేశంలో ఇంకా రాలేదు, వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు దీన్ని డెసిగ్నేట్ చేసింది. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కొంచెం దీని గురించి ఆలోచించాలి అని చెప్పేసి. అయితే ఇది ఒమిక్రాన్ BA.2.86, దీన్నే పిరోలా అని కూడా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఎగ్జామినేషన్లో జనరల్గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ చాలా రెగ్యులర్గా అడుగుతాడు. ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఆగస్ట్ 2023 ఐడెంటిఫై చేశారు, 2025లో కాదు. అలాగే ఇది న్యాచురల్గా ఎవాల్వ్ అయిందట. ఇందులో ఒక 30 స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్స్ ఉన్నాయట. అంటే మనకి ఈ వైరస్ చూసినప్పుడు ఇట్లా కొమ్ములు ఉన్నాయి కదా, సో అట్లా ఇవి కొత్త కొమ్ములు అనమాట అట్లా. సో ఇది ఇమ్యూన్ ఎవేజన్, అంటే మనకు ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని తప్పించుకొని మన ఒంట్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం, మనందరం కూడా 2022 ఆ ప్రాంతంలో టీకాలు తీసుకున్నాం. కానీ ఈ టీకాల్లో మనకు వచ్చినటువంటి యాంటీబాడీస్ ఆల్రెడీ బాడీలో చచ్చిపోయి ఉంటాయి. సో కాబట్టి ఈ పర్టికులర్ వేరియంట్ని తట్టుకునేటటువంటి రోగనిరోధక శక్తి మళ్ళీ ఉంటుందా లేదా అనేటటువంటిది ప్రశ్నార్థకం. అలాగే జాగ్రఫికల్ స్ప్రెడ్ చూస్తే ఇనీషియల్గా కొన్ని యూరోప్లో రిపోర్ట్ అయ్యాయి, యూఎస్లో కొన్ని రిపోర్ట్ అయ్యాయి, తర్వాత కొన్ని ఏషియాలో వచ్చాయి. అలాగే చాలా డిసెండెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ వీ కాంట్ రిమెంబర్ ఆల్ దీస్ నేమ్స్, LF7NB 1.8 ఇట్లాంటివి. సో 2/3 ఆఫ్ న్యూ కేసెస్ చాలా వరకు కూడా ఏషియన్ రీజియన్, ఆసియా ప్రాంతంలోనే వస్తున్నాయని చెప్తున్నారు. అట్లాగనే కొన్ని క్యారెక్టర్స్ చూస్తే ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఈ ఇమ్యూన్ ఎవేజన్కి సంబంధించి, అంటే రోగనిరోధక శక్తిని తప్పించుకోవడానికి సంబంధించి కొన్ని మ్యూటేషన్స్, అంటే ఇందులో కొన్ని మార్పులు చెంది వస్తుంది కదా. ఈ మ్యూటేషన్స్ వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ అండ్ న్యాచురల్ ఇమ్యూనిటీ, అంటే మనకి సహజ సిద్ధంగా ఉన్న రోగనిరోధక శక్తి వ్యాక్సినేషన్ టీకాల నుంచి వచ్చేటటువంటి రోగనిరోధక శక్తిని కూడా ఇందులో వచ్చినటువంటి మార్పుల వల్ల వాటిని తప్పించుకోగలుగుతుంది. ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్కి ఇది కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ఇది న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్, మనం వ్యాక్సినేషన్ తీసుకున్నా ఆ వ్యాక్సినేషన్ అంటే ఏంది, బేసికల్గా మన ఒంట్లో ఈ పర్టికులర్ వైరస్ని ఫైట్ చేయగల యాంటీబాడీస్ పెరుగుతాయి. ఈ యాంటీబాడీస్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిల్ని కూడా ఈ కొత్త రకం వైరస్ అనేటటువంటిది న్యూట్రలైజ్ చేసేటటువంటి అవకాశం ఉందట. అంటే మనం పాత వ్యాక్సినేషన్స్ ఈ JN.1 వెరైటీకి పనికి వచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. అలాగే ట్రాన్స్మిషన్ ఇంతకుముందు ఏదైతే ఉందో అంతకన్నా వేగంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్, చైనా లాంటి డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్లో డెఫినెట్గా ఇది చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. సో దీనికి సిమ్టమ్స్ కూడా కొత్తగా ఏం లేవు, సేమ్ పాత సిమ్టమ్సే. కొన్నిసార్లు తెలియవు, టేస్ట్ తెలీదు, జలుబు ఇవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సమ్మర్ మంత్స్లో ఇది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. రెస్పిరేటరీ టిపికల్ రెస్పిరేటరీ వైరస్ కన్నా కూడా ఇంకా ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది ఆబ్వియస్గా. సో ఎన్వైర్మెంటల్ రెసిస్టెన్స్ ఇందులో భాగంగా ఖచ్చితంగా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్కులు ధరించండి, మళ్ళీ షేక్ హ్యాండ్లు కూడా మానేద్దాం. రెండవది, లిథియం అయాన్ బ్యాటరీస్ తెలుసు, కానీ లిథియం మీద డిపెండెన్సీ పెరిగిపోతుంది. కాబట్టి సోడియం అయాన్ బ్యాటరీస్కి ఇన్నోవేషన్ జరిగింది భారతదేశంలో. అంటే ఈ సోడియం ద్వారా మనం కొత్త బ్యాటరీలను తీసుకొచ్చి లిథియం అయాన్ బ్యాటరీస్ కన్నా కూడా ఇది ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్నెస్తో పనిచేసేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ వైపు వెళ్తున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నాం. సో ఇళ్లలో కూడా దాదాపుగా అన్ని దేశాల్లోనే ఎలక్ట్రిసిటీ అద్భుతంగా ఉంది ఎక్సెప్ట్ ఆఫ్రికా. సో కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంకా ప్రతిదీ ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది. లిథియం అయాన్ బ్యాటరీస్ డామినెంట్గా ఉన్నాయి ప్రపంచంలో, నేను కాదని అనట్లేదు, కానీ అందులో చాలా సవాళ్ళు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ కాస్ట్ చాలా ఎక్కువ, అలాగే లిథియం రీసోర్సెస్ చాలా తక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో అరాన్కానాస్ మౌంటైన్స్ దగ్గర ఏదో లిథియం ఇది బయటపడిందని చెప్తున్నారు. దానివల్ల సమూలంగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే బెంగళూరులో రీసెర్చర్స్ సోడియం అయాన్ బ్యాటరీస్ని తీసుకొచ్చారు.
ఇది ఒక నోవల్ ఎనోడ్ మెటీరియల్ని తయారు చేశారు. ఇది మనకి చచ్చిన గుర్తుండదు, నాట్రియం సోడియం తాలూకా ఇది. సో ఈ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకోకండి, కెమిస్ట్రీ చదివినా కూడా ఫార్ములా గుర్తుండదు, అంత పెద్దది ఉంది అది. సో ఈ బ్యాటరీ కెమిస్ట్రీలో కొన్ని వచ్చిన కీ ఇన్నోవేషన్స్ ఏంటంటే నానో సైజింగ్ పార్టికల్స్ ఉంటాయి, దానివల్ల సర్ఫీస్ ఏరియా పెరుగుతుంది, ఫాస్టర్ అయాన్ మూమెంట్ ఉంటుంది. సో ఎక్కువగా మనం ఎలక్ట్రిసిటీని బ్యాటరీస్లో స్టోరేజ్ వీటి కోసం కూడా వాడచ్చు. అలాగే థిన్ కార్బన్ కోటింగ్ ఉంటుంది, దీనివల్ల కండక్టివిటీ వేగంగా పెరుగుతుంది. అల్యూమినియం ఎడిషన్ చేస్తారు, దీనివల్ల ఎనోడ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అయాన్ మొబిలిటీ పెరుగుతుంది. అయాన్స్ మూమెంట్ వల్లే కదా ఎలక్ట్రిసిటీ మనం పాస్ చేసేది. ఛార్జింగ్ స్పీడ్ కూడా ఇప్పుడున్నటువంటి దానికన్నా కూడా చాలా వేగంగా చేయొచ్చట. కెన్ ఛార్జ్ అప్ టు 80%, 6 నిమిషాలలో 80% ఛార్జ్ చేయొచ్చు. మనం ఇప్పుడు 1 అవర్లో చేస్తున్నాం ఫోన్ని, బట్ ఇది 80 మినిట్స్లోనే ఛార్జింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందట. అలాగే 3000 ఛార్జ్ సైకిల్స్ వెళ్తాయి, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బ్యాటరీస్ కన్నా కూడా చాలా లాంజిటివిటీ వచ్చేటటువంటి అవకాశం ఉందట. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం మనకి భూమి మీద అబండెంట్గా ఉంది, లిథియం కన్నా తక్కువ కాస్ట్. సోడియం ఏముంది, బయట ముద్దలు కూడా దొరుకుతాయి, సోడియం ముద్దలు నీటిలో కలిపేస్తే బొగ్గుమంటుంది. అట్లానే ఇండియా తాలూకా ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్కి ఇది చాలా అద్భుతంగా అవుతుంది, బట్ దీని మీద చాలా రీసెర్చ్ జరగాలి. ఎందుకంటే లిథియం అయాన్ బ్యాటరీస్ దే ఆర్ కంప్లీట్లీ రిలయబుల్. ఆల్మోస్ట్ మొబైల్ ఫోన్స్లో అక్కడెక్కడ ఏవో చోట మోటా ఘటనలు జరిగి ఉండొచ్చు, కానీ బట్ లిథియం అయాన్ బ్యాటరీస్ వేడి ఎక్కువ జనరేట్ చేసినప్పటికీ పెర్ఫార్మెన్స్ బెస్ట్. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ వీటిలో చాలా అద్భుతంగా లిథియం అయాన్ బ్యాటరీస్ పనిచేస్తున్నాయి. బట్ ఇదే లిథియం అయాన్ బ్యాటరీస్ లాగా సోడియం అయాన్ బ్యాటరీస్ పనిచేయగలవా అనేది మనం చూడాలి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఐడియల్ అంటున్నారు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్, రెన్యూబుల్ ఎనర్జీ, ఈ వీటన్నిటికీ కూడా చాలా అద్భుతంగా ఇది సహకరిస్తుంది. సో ఫైర్ రిస్క్లు తక్కువ అంటున్నారు లిథియం అయాన్ కన్నా, దట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ థింగ్. సో ఎలక్ట్రోకెమికల్ సైక్లింగ్స్, క్వాంటమ్ సిమ్యులేషన్ టెక్నిక్స్ వాడి దీన్ని వ్యాలిడేట్ చేస్తున్నారు. సో అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు, కానీ మనం వాడేంత వరకు అందులో లోపాలు ఏమున్నాయో మనకు తెలియదు. బట్ స్టిల్ ఇట్స్ ఏ ఆల్టర్నేటివ్ టెక్నాలజీ టు లిథియం అయాన్ బ్యాటరీస్. చూద్దాం ఎంతవరకు వస్తుందో. అలాగే ఇక మూడోది, ఇండియా ఎలిమినేట్స్ ట్రకోమా. ఈ వ్యాధిని భారతదేశం పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్గా ఎలిమినేట్ చేసిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 78వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జెనీవాలో జరిగింది, స్విట్జర్లాండ్. సో ఇప్పుడు మే 19న మనకు సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి థీమ్ ఉంది, వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి 1 వరల్డ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి. ఇండియా ఈ సర్టిఫికేషన్ తెచ్చుకుంది ట్రకోమా వ్యాధిని ఎలిమినేట్ చేసినందుకు గాను. ట్రకోమా అనేటటువంటిది ఇది ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్, ప్రివెంటబుల్ బ్లైండ్నెస్, కళ్ళకు వస్తుంది. ఇది ట్రకోమా అని అంటారు, గ్లూకోమా అవన్నీ చెప్తుంటారు కదా, అట్లా ట్రకోమా వేరు గ్లూకోమా వేరు. సో ఇది బేసికల్గా భారతదేశంలో చాలా అద్భుతంగా దీన్ని పూర్తి స్థాయిలో తీసేశారు. ఇది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్లోకి వస్తుంది. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా, ముఖ్యంగా యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. ఈ అచీవ్మెంట్ భారతదేశం పబ్లిక్ సేఫ్టీకి తీసుకున్నటువంటి అనేక వ్యూహాత్మక విధానాలలో ఒక సక్సెస్ఫుల్గా మనం చెప్పొచ్చు. ఈ రీసెంట్ డేస్లో లెపర్సీని కూడా ఎలిమినేట్ చేస్తూ ఉంటున్నారు, డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే పాత పేషెంట్సే ఉన్నారు, కొత్త వాళ్ళకి ఎక్కడా లెపర్సీ రావట్లేదు. సో ఆ విధంగా మనం చాలా అద్భుతంగా చేస్తున్నాము. సో ఇండియా లీడర్షిప్ని గ్లోబల్ హెల్త్ కోఆపరేషన్లో సో డెఫినెట్గా కొనియాడదగ్గ అంశం ఇది. అలాగనే ఈ ట్రకోమా ఎందుకు వస్తుందంటే ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది, చాల్మడియా ట్రకోమాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల. ఇది కళ్ళకి నాజల్ డిశ్చార్జ్కి వెళ్తుంది, ముఖ్యంగా ఈగలు ఉంటాయి కదా వాటి ద్వారా ఎక్కువ వస్తుంది. సో ఇది పూర్ శానిటేషన్ అండ్ హైజీన్, ఎక్కడైనా శుభ్రత లేనటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ముందుగా చూసుకోకపోతే ఏమవుతుందంటే కళ్ళు కనిపించడం మానేస్తాయి, సో బ్లైండ్నెస్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ట్రకోమా. సో దీని మెజర్స్ మనం ఏం తీసుకున్నామంటే చాలా డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ క్యాంపెయిన్స్, ఏ మందులు వేసుకోవాలి, అలాగే ఫేషియల్ క్లీన్లీనెస్ ఉంచుకోవాలి, ఎన్వైర్న్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలని సేఫ్ స్ట్రాటజీ తీసుకొచ్చాం. అలాగే ఇంటర్ మినిస్టేరియల్ కోఆర్డినేషన్, ఒక మంత్రిత్వ శాఖ మరో మంత్రిత్వ శాఖతో కూడా చాలా అద్భుతంగా కోఆర్డినేట్ అయింది. ముఖ్యంగా కమ్యూనిటీస్లో అవేర్నెస్ తీసుకొచ్చాం. కొంచెం నీట్నెస్ పెరుగుతుంది ఇండియాలో కూడా, గతంలో ఉన్నంత చండాలంగా లేవు, రోడ్లు అవి కూడా చాలా కొంచెం బెటర్గానే ఉన్నాయి. ఈగలు చిన్నప్పుడు చాలా ఎక్కువ ఉండేవి, మామిడికాయ కోస్తే ఈగలు వచ్చేవి, బట్ నౌ ఇట్స్ ఆల్ సెటిల్డ్. సో కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని అన్హైజీనిక్ హై రిస్క్ రీజియన్స్లో దీనికి మనం అవేర్నెస్ పెంచడం వల్ల ఇదంతా కూడా చాలా బెటర్గానే ఉంటుంది. ఇంకా ఫోర్త్ది E0 FIR ఇనిషియేటివ్. మనకి సాధారణంగా 0 FIR అనేది ఉంటుంది. ఏదైనా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఏ పోలీస్ స్టేషన్లో అయినా కూడా మనము 0 FIR నమోదు చేయొచ్చు. అయితే ఇక్కడ E0 FIR అనేటటువంటి దాన్ని యూనియన్ హోమ్ మినిస్టర్ లాంచ్ చేశారు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా. ఇదేంటంటే మీకు ఏమైనా సైబర్ ఫినాన్షియల్ ఫ్రాడ్, మీకు ఫోన్ చేసి మీ అకౌంట్లో డబ్బులు కొట్టేశారు అనుకోండి ఎవరైనా, గాడ్ ఫర్బిడ్స్ ఇట్. సో అట్లాంటి సందర్భాలలో మనం E0 FIR నమోదు చేయొచ్చు. ఈ పైలట్ ప్రాజెక్ట్గా ఢిల్లీ ఈ ప్రాంతంలో తీసుకొస్తున్నారు, తర్వాత నేషన్ వైడ్ దీన్ని రోల్అవుట్ చేస్తారు.
ఇదేంటంటే సైబర్ క్రైమ్ అనేటటువంటిది ఆన్లైన్లో జరిగితే అకౌంట్లోంచి డబ్బులు పోతే మనం వెంటనే పోలీస్ స్టేషన్ని విజిట్ చేయకుండానే ఈ ఎఫ్ఐఆర్ని నమోదు చేయొచ్చు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో చేయొచ్చు. ఒకటి దీనికి హెల్ప్ లైన్ 1930 అనే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఆటోమేటెడ్గా ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేటటువంటిది కన్వర్ట్ అయిపోతుంది. బెనిఫిట్స్ ఏంటంటే మనకి లీగల్ ప్రొసీజర్స్ని పూర్తి స్థాయిలో స్ట్రీమ్లైన్ చేయొచ్చు. పోలీసుల క్వశ్చన్లు ఇవన్నీ కూడా ఉండవు. మనకి మాన్యువల్ వర్క్లోడ్ తగ్గుతుంది. దీనివల్ల ఫాస్టర్ ఫ్రీజింగ్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్, మనం వెంటనే ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే కనుక చేస్తే ఆ ట్రాన్సాక్షన్ మనం బ్యాక్ చేయొచ్చు ఖచ్చితంగా. అలాగనే క్రిమినల్ ట్రాకింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేయొచ్చు. విక్టిమ్స్ ముందు లాంగ్ కంప్లైంట్ ప్రాసెస్ నుంచి తప్పించి ముందు వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి, ఈలోపు వీడు ఖర్చు పెట్టేస్తాడు డబ్బులు. ఓ 10,000 తీసుకున్నాడు అనుకోండి అకౌంట్లోంచి, మనం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేలోపు వీడు మొత్తం ఖర్చు పెట్టేసి తిన్నది కూడా అరిగిపోతుంది. అట్లా కాకుండా వెంటనే మనం ఎప్పుడైతే ఇవి చేస్తామో దీనివల్ల పోలీస్ స్టేషన్లో జరిగేటటువంటి ఆ కంప్లైంట్ ప్రాసెస్ని మనం పూర్తి స్థాయిలో విక్టిమ్కి సేవ్ చేయొచ్చు. సో అట్లానే ఇంకా 5th టాపిక్ వచ్చేసి GS1 న్యూ జనరేషన్ QR కోడ్స్. చాలామందికి అసలు QR అంటే తెలీదు, క్విక్ రెస్పాన్స్ కోడ్ అని అంటారు. అయితే ఇప్పుడు గ్లోబల్ స్టాండర్డ్ 1 అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది. వీళ్ళు కొన్ని స్టాండర్డ్స్ తయారు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రొడక్ట్స్కి. అంటే ప్రొడక్ట్ని ఐడెంటిఫై చేయడానికి, సప్లై చైన్ ట్రాన్స్పరెన్సీ, కన్జ్యూమర్ సేఫ్టీ కోసం రకరకాల కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఒక QR కోడ్ ఉంటుంది. QR కోడ్ని పేమెంట్గా అనుకుంటాం మనం, ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడానికి లేదా వెబ్సైట్ని చేరుకోవడానికి. వీటన్నిటికీ కూడా QR కోడ్ వాడచ్చు. గతంలో మనం వేరే కోడ్లు ఉండేవి, బట్ నౌ వీఆర్ యూజింగ్ ద QR కోడ్. బార్ కోడ్లు అవి ఉండేవి. సో ఇంట్రడ్యూస్డ్ బార్ కోడ్స్ నియర్లీ 50 years ago. వీళ్ళే ఫస్ట్ బార్ కోడ్లను ఇంట్రడ్యూస్ చేసింది. దాదాపుగా 100 దేశాల్లో చేశారు. అయితే ఆపరేట్స్ ఇన్ 100 countries ఇంక్లూడింగ్ GS1 ఇండియా. భారతదేశంలో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. అయితే QR కోడ్, న్యూ QR కోడ్ సిస్టమ్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అది ఎక్కువ డేటా కెపాసిటీ ఉంటుంది. అంటే అందులో ఎక్కువ డేటాను స్టోర్ చేయొచ్చు. ప్రొడక్ట్ని ట్రేస్ చేయడంలో కూడా ఇది యూజ్ అవుతుంది. రియల్ టైమ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. అంటే QR కోడ్ ద్వారా కంటిన్యూస్గా రన్ అయ్యే డైనమిక్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్స్ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. కన్జ్యూమర్కి ట్రాన్స్పరెన్సీ, ప్రొడక్ట్ అథెంటికేషన్ ఉంటుంది. అయితే ఇందులో డ్యూయల్ కోడ్స్ ఉంటాయట. 1D బార్ కోడ్ ప్లస్ QR కోడ్ 2 ఉంటాయంట. సో ఇనీషియల్గా కంపాటిబిలిటీ కోసం వాడుతున్నారు. సో అన్ని POS మెషిన్స్ దీన్ని ట్రాక్ చేస్తాయి. ఫ్యూచర్లో ఓన్లీ QR కోడ్ ఉంటుంది. ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ అయిన తర్వాత దానికి పర్టికులర్ స్కానర్స్ వచ్చిన తర్వాత ఆ QR కోడ్కి మారుస్తారు. ప్రస్తుతానికైతే 2 కోడ్స్ని ఉంటాయి. అసలు బార్ కోడ్కి QR కోడ్కి చాలామంది డిఫరెన్స్ తెలీదు. బార్ కోడ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక మెషిన్ రీడ్ చేసేటటువంటి ఒక విజువల్ కోడ్, కానీ 1Dలోనే లైన్స్ ఉంటాయి. ఇంకో ఇట్లానే ఉంటాయి 1 dimension లైన్స్, లేదా డాట్లు స్క్వేర్లు ఉంటాయి 2 dimensionsలో. దీన్ని యూనివర్సల్ ప్రొడక్ట్ కోడ్ అంటారు. ఒరిజినల్గా బార్ కోడ్ని యూనివర్సల్ ప్రొడక్ట్ కోడ్ అని అంటారు, కానీ బార్స్లో ఉంటుంది కాబట్టి బార్ కోడ్ అని పిలుస్తాం. దీన్ని 1973లో జార్జ్ లారర్ అనేటటువంటి వ్యక్తి, నార్మన్ జోసెఫ్ వుడ్లాండ్ వీళ్ళిద్దరు కలిసి తయారు చేశారు. తర్వాత క్విక్ రెస్పాన్స్ కోడ్ వచ్చింది. ఇది 2D బార్ కోడ్. ఇక్కడ కూడా 1D ప్లస్ 2D కూడా ఉంటుంది. ఎగ్జామ్లో ఇది కూడా అడుగుతాడు. బార్ కోడ్ అనేది కేవలం 1Dలోనే ఉంటుంది. తప్పు, 2Dలో కూడా ఉంటుంది. డాట్స్ పెడితే 2D, లైన్లు వేస్తే 1D. సో QR కోడ్ మాత్రం 2Dలోనే ఉంటుంది. ఇది హారిజాంటల్గా వెర్టికల్గా కూడా డేటాను స్టోర్ చేస్తుంది. అందుకే మనం ఎట్లా ఇస్తాం QR కోడ్ని. ఇది 1994లో మషిరో హారా అనేటటువంటి వ్యక్తి దీన్ని తయారు చేశాడు. QR అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. సో ఇది డిఫరెన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీలో QR కోడ్లు చాలా ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి దీని మీద క్వశ్చన్ అడుగుతాడు. సో రిమెంబర్ దిస్. సో థ్యాంక్ యూ. దిస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ సెషన్. మళ్ళీ కొత్త టాపిక్స్తో విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ.